హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గీతు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ బొబ్బట్లు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. మనం ఒక బౌల్లోకి చెక్కీ పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. లైట్గా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. గట్టిగా పిండిని కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. మీకు చూపించిన విధంగా కలుపుకోవాలి. ఒక కప్పు శనగపప్పు తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి. ఐదు విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. శనగపప్పుని ఇలా ఉడకబెట్టుకోవాలి. మనం బెల్లం వేసుకోవాలి. ఈ శనగపప్పులోకి బెల్లం వేసుకొని కలుపుకోవాలి. బెల్లంలో శనగపప్పు ఉడికించుకోవాలి. పప్పుని ఇప్పుడు మనం మ్యాష్ చేసుకోవాలి. ఇలా అయిన పప్పుని మనం ఉండలుగా చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చెక్కీ పిండిని ఉండలుగా చేసుకోవాలి. అలాగే శనగపప్పుని కూడా ఉండగా చేసుకోవాలి. చెక్కీ పిండిని రౌండ్గా చేసుకొని దాంట్లోకి శనగపప్పు ఉండని పెట్టి ఇలా చూపించిన విధంగా చేయండి. దాన్ని కొంచెం రౌండీలు వచ్చేలాగా చేసుకోండి. ఇప్పుడు మనం పూరీ ప్రెస్తో ఒత్తుకోవాలి దాన్ని. పూరీ ప్రెస్తో ఒత్తుకున్న మిశ్రమాన్ని పెనం మీదకి తీసుకొని వేయించుకోవాలి. పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఇది బొబ్బట్టు వేసాక దానిపైన కొంచెం ఆయిల్ వేసి దాని చుట్టుపక్కల కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దాన్ని వేయించుకోవాలి. అలానే మనకి బొబ్బట్టు